అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. మన థర్డ్ అవుట్ఫిట్ అయితే మేము ముందుకు వచ్చేసాను. థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఆలియా కట్ డ్రెస్ అనమాట. అది కూడా ఈ శారీతో. ఈ శారీ వచ్చేసి పెట్టుబడి శారీస్ ఉంటాయి కదా, మా అమ్మకి ఎవరు పెట్టారనమాట. నేను ఇది తెచ్చుకున్నాను స్టిచ్ చేసుకుందామని. సో దీంతో అయితే ఆలియా కట్ అయితే నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆ డ్రెస్ ఒక్కటి కూడా లేదనమాట మోడల్, అండ్ నేను ఇప్పుడు స్టిచ్ చేయలేదు. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. చాలా సింపుల్ అండి, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందు లైనింగ్ బాటమ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 పీసెస్ అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి 33 ఇంచెస్ తీసుకుంటున్నా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అండ్ ఒక 2 ఇంచెస్ ఇట్లా ఫ్రంట్ దానికి మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి క్రాస్గా మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ మూలకి క్రాస్గా కట్ చేయాలండి. స్కేల్ కనిపించలేదు మీకు చూపించడానికి. సో ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఇది బాటమ్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ కోసం నేను 15.5 ఇంచ్ తీసుకుంటున్నా లెంత్. నాకు 14.5 కావాలి. ఖర్చు పోతే మనకి 14.5 వస్తుంది. సో 15.5 మార్క్ చేశాను. షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచ్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసరికి 3.5 మార్క్ చేశాను. రిమైనింగ్ 4 అనేది మనకి షోల్డర్కి ఉంటుంది. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెసే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 7 ఇంచెస్ అయినా మనకు సరిపోతుంది. అలాగే చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ వేస్ట్ వచ్చేసి మనము ఎంతైతే ఉందో డివైడెడ్ బై 4 ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు తీసుకుంటామండి. మామూలుగా అయితే వేరే డ్రెస్సులకి మనం టక్స్లో పెట్టుకుంటాం కాబట్టి కింద వేస్ట్ దగ్గర ఎక్కువ తీసుకోవాలి. బట్ ఇక్కడ నేను ఈ ఆలియా కట్ డ్రెస్కి టక్స్లు పెట్టట్లేదు. సో ఈ విధంగా మార్క్ చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 ఒకేసారి కట్ చేసేసాము. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేద్దాము. బ్యాక్ నెక్ వచ్చేసరికి షోల్డర్ 3.5 అండ్ లెంత్ వచ్చేసి కూడా నేను 3 ఇంచెసే తీసుకున్నాను. ఇది బ్యాక్ నెక్ అనమాట, రౌండ్ షేప్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి సింపుల్ మెజర్మెంట్సే చూడండి ఒకసారి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను 6.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 6 లేదా 6.5 సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ నుంచి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మన ఖర్చు కోసం తీసుకున్న దాన్ని వదిలేసి ఇట్లా క్రాస్గా కట్ చేయాలి. అలాగే నేను లైనింగ్ అయితే ఇక్కడ అటాచ్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్ కోసం అని చెప్పేసి సేమ్ వీ షేప్లో ఫ్యాబ్రిక్ అనేది కట్ చేశాను. అలాగే బ్యాక్ నెక్ కూడా సేమ్ షేప్లో ఫ్యాబ్రిక్ కట్ చేశానండి. దాన్ని చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఇలా స్టిచ్ వేసిన తర్వాత నాట్లు వేసేసుకొని జస్ట్ వెనక సైడ్ తిప్పేసుకొని మనం క్లోజ్ చేసుకొని కుట్టుకుంటే అయిపోతుంది అనమాట. సింపుల్ ఫినిషింగ్ ఇది అనేది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి కుచ్చిళ్ళు పెట్టడం కోసం చూడండి, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ 2 అటాచ్ చేసేసుకున్నాను. అటాచ్ చేసేసుకొని జస్ట్ మనం కుచ్చిళ్ళు పెట్టుకోవడమే. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రంట్ సైడ్ వీ షేప్ వస్తుంది కదా. సో నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేసుకుంటే కుచ్చిళ్ళు పెట్టిన తర్వాత కూడా మనకు అదే వీ షేప్ వస్తుందండి. అయితే కుచ్చిళ్ళు ఎలా పెట్టుకోవాలి అంటే, మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ తీసుకోలేదు కాబట్టి చిన్న చిన్న కుచ్చిళ్ళు అక్కడక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, షేప్ కరెక్ట్గా వచ్చింది మనకి. చాలా సింపుల్ మెజర్మెంట్స్ ఇవి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ పెద్ద లేస్ పెట్టి చూస్తాను. నాకు ఇంత హెవీ లేస్ వద్దనిపించింది. అందుకని చెప్పేసి నా దగ్గర గోల్డ్ కలర్దే సన్నగా ఒక లేస్ కనిపిస్తాను, ఇంకా అది వేసేస్తున్నాను నేను. చూసారు కదా, క్లిప్లో చూపించిన విధంగా ఇలాగ స్టిచ్ వేసేసుకోవడమే.
స్టిచ్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. దీంట్లో నేను హ్యాండ్స్ కూడా కట్ చేశాను. బట్ హ్యాండ్స్ వచ్చేసి ఇది పమిట చెంగులోది ఆపోజిట్లో ఉంటే బాగుంటుంది అనిపించి కట్ చేసా. తర్వాత మళ్ళీ నాకు లుక్ లేదనిపించి సేమ్ ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్తోనే హ్యాండ్స్ కూడా నేను అటాచ్ చేశాను. అండ్ సైడ్ కుట్లు వేసేసుకుంటే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్. అండ్ డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా నీట్గా వచ్చింది అండ్ చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతాయి అన్నమాట ఇలాంటి శారీస్తో మనం డ్రెస్సెస్ కుట్టుకుంటే. అండ్ నేను ఇక్కడ చున్నీ కూడా దీనికి పేరప్ చేసుకున్నాను. సేమ్ శారీలో మన క్లాత్ ఎలా యూటిలైజ్ చేసుకున్నామో చూపిస్తాను. బాటమ్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ 1 మీటరు అండ్ బ్యాక్ 1 మీటర్ అండి. చున్నీకి వచ్చేసి 2 మీటర్స్. 2 మీటర్ లెంత్ మనకి సరిపోదు, అందుకోసం అని చెప్పేసి దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చిందనమాట. నేను దాన్ని హాఫ్ ఆఫ్ చేసి ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టాను. అప్పుడు మన చున్నీ లెంత్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇంకా ఒకసారి మీకు బాటమ్కి 2 మీటర్స్, చున్నీకి 2 మీటర్స్ తీసేస్తే ఇంకా 1 మీటర్ ఉంటుంది. ఆ 1 మీటర్ టాప్ పార్ట్కి యోక్ పార్ట్ కోసమని ఆ 1 మీటర్ యూజ్ చేసామన్నమాట. సో ఈ డ్రెస్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.